హలో గైస్, మనకి టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద పారుతూ ఉండేది కదా. ఎందుకంటే అక్కడ చూసుకుంటే సిక్సర్లో వర్షం కురుస్తూనే ఉండేది పద్దాకులు. ఇది మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సిక్స్లు వరద పారుతూనే ఉండేది కదా. మరి అయితే దీంట్లో కూడా మనం అసలు ఫాస్టెస్ట్ సెంచరీస్ కొట్టే బ్యాట్స్మెన్స్ కూడా మనం చూసాం ఇప్పటివరకు. ఎందుకు మనం మొన్న ఎక్కడ దాకా ఎందుకు మన ఐపీఎల్లో చూసుకుంటే 13 years ఉన్న వైభవ్ సూర్యవంశీ కూడా ఏకంగా 35 balsలోనే సెంచరీ కొట్టాడు. మరి అంతకుముందు క్రిస్ గేల్ చూసుకుంటే కేవలం 30 balsలోనే సెంచరీ కొట్టి పూణే వారియర్స్ మీద ఒక రికార్డు క్రియేట్ చేశాడు. అయితే అది కాదనుకుంటే మళ్ళీ మొన్న రీసెంట్గా మరి ఫిన్ ఎలన్, సో అతను చూసుకున్నా సరే సో 35 balsలోనే అనుకుంటా, సో అతను కూడా ఒక సెంచరీ కొట్టాడు. సో అంటే ఇటువంటి సెంచరీస్ అనేవి టీ20 క్రికెట్లో కామన్ అవుతున్నాయి. కానీ మరి ఇప్పటి వరకు ఇదే టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్స్ ఎవరు అనే డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? మరి అయితే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే ఇప్పటి వరకు మనకి టీ20 ఫార్మాట్లో చూసుకుంటే అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది క్రిస్ గేల్ మాత్రమే. అతను ఇప్పటి వరకు 22 సెంచరీస్ చేసి ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో మరి సెకండ్ ప్లేస్లో చూసుకుంటే బాబర్ అజమ్ ఇప్పటి వరకు 11 సెంచరీస్ చేశాడు అనమాట. సో మరి దాంతో సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సో మరి థర్డ్ ప్లేస్లో కనుక మీరు చూసుకుంటే రసో అలాగే మరి విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు 9 సెంచరీస్ చేశారు టీ20 ఫార్మాట్లో. సో దాని తర్వాత ప్లేస్లో కనుక మనం చూసుకుంటే నిన్నటి వరకు గ్లెన్ మ్యాక్స్వెల్ నిన్నటితో 8 సెంచరీస్ చేశాడు అనుకోండి. సో అది పక్కన పెడితే మరి మనకి రోహిత్ శర్మ అలాగే బట్లర్, ఆరన్ ఫించ్ అలాగే డేవిడ్ వార్నర్, వీళ్ళ నలుగురు కూడా 8 సెంచరీస్ టీ20 క్రికెట్లో అయితే చేయడం జరిగింది. సో మరి ఓవరాల్గా మరి ఆ టాప్ 4 ప్లేసెస్లో ఉన్న ప్లేయర్స్ అయితే వీళ్ళనమాట.